నమస్తే K24 న్యూస్. బెజ్జంకి మండలంలో ఇథనాల్ ఫ్యాక్టరీ వివాదం రాజకీయ వేడిని రగిలిస్తుంది. మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ కాంగ్రెస్ పార్టీ నేతలు బెజ్జంకి మండల కేంద్రంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఉగ్గు దామోదర్ మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీకి అనుమతులు ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వమే కాదా అని ప్రశ్నించారు. ప్రజలను తప్పుదారి ప్రకటించే ప్రయత్నం చేయవద్దని మాజీ ఎమ్మెల్యే రసమైని విమర్శించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముక్కిస రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీకి ఒప్పందం ఎవరి హయాంలో జరిగిందో ప్రజల ముందే చర్చించేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మీడియా సమావేశానికి చేసిన బెజ్జంకి మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మరియు బెజ్జంకి మండల వివిధ శాఖ సంబంధించిన ప్రజాప్రతినిధులు, మా కాంగ్రెస్ నాయకులు, అలాగే మీడియా మిత్రులందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ మీడియా సమావేశంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ గారు మాట్లాడుతూ ఇథనాల్ ఫ్యాక్టరీ చేయబట్టి ఇథనాల్ ఫ్యాక్టరీ పాయిజన్ అయిపోయింది, ప్రజలు నష్టపోతున్నారు. దాని విషయంలో నిన్న టెంపుల్కు అక్కడ పైసలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరని ఎట్టడి పెట్టి తీసుకొచ్చారు. వాళ్ళ ప్రజలు నష్టపోతూ ఇది టెంపుల్కి ఇచ్చిన ప్రజలు మాట్లాడినాడు. అలాగే ఈయన 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాడు, మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. అప్పుడు భూమి ల్యాండ్ యాక్టివేషన్ కూడా వాళ్ళ ఏమైనా అయింది. నరసింహపల్లె సర్పంచ్ మీ వాళ్ళే, గుగ్గిల సర్పంచ్ మీ వాళ్ళే, పక్కపంటి విలేజ్ల సర్పంచ్లు కూడా అందరూ టీఆర్ఎస్లో ఉన్నారు, టీఆర్ఎస్ ఎంపీటీసీలు ఉన్నారు. అప్పుడు భూములు ఉన్నప్పుడు ఇది ఫ్యాక్టరీకి అని మీకు తెలియదా? మీకు ఎందుకు ఇచ్చారు అప్పుడు పర్మిషన్? వ్యవసాయేతర భూములు అయితేనేమో గుట్టలు చెట్లు ఉన్నాయంటే మీరు ఇవ్వచ్చు. పట్టా భూములను మీరు నా అగ్రికల్చర్ కాకుండా మీరు ఫ్యాక్టరీకి ఎట్లా కట్టుబెట్టినప్పుడు ఇంకా నిన్న మాట్లాడుతూ సిగ్గు లేకుండా మా ఏమలో లెటర్ ఇచ్చినా కానీ మీ భూమి చేయలేదు. మీరు లెటర్ ఎట్లా ఇచ్చారు, భూములు ఎట్లా కొన్ని ఇచ్చారు? ఇక్కడ సొంత మండలి హరీశ్రావుదే సొంత మండలి. ఇక్కడ ఈ సొంత మండలిలో ఫ్యాక్టరీలో ఓపెన్ చేస్తే నా ప్రజలు చనిపోతారు, నా ప్రజలకు ఇబ్బంది అవుతుంది అనేది మీకు ఆయన మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా ఈరోజు మా కాంగ్రెస్ నాయకుల మీద 1 లక్ష తీసుకున్నాడు, 5 లక్షలు తీసుకున్నారు ఇంద్రాయణ ఫ్యాక్టరీ నుంచి. అంటే అరే నీకు లక్ష్మీ నరసింహ దేవస్థానానికి ఆయనకు మంచి జరిగింది కాబట్టి డొనేషన్కి ఇచ్చిండు. దాన్ని పార్టీలో మీ లెక్క మీ సొంత పైసలకు వాడుకోలే. మా సర్పంచులను కూడా అదే ముచ్చట అన్నారు. మీరు ఇంతకుముందు సర్పంచులకు ఎలక్షన్ ₹1 కోటి తీసుకొచ్చి సర్పంచులకు మంచి ఎలక్షన్లో గెలిచిరు అన్నారు. అంటే ఇది సామెత ఉంటుంది, తిన్న బుద్ధి తిప్పలు పడుతుంది అన్నట్టు మీరు ఆ ఇథనాల్ ఫ్యాక్టరీ స్టార్టింగ్ అప్పుడే ఎన్ని కోట్లు తెప్పించారు. మరి అట్లా మీకేదో పచ్చకామిలకు లోకమంతా పచ్చని అన్నట్టు ఏమైనా మీరు పైసలు దూసుకొచ్చుకుంటారు. మీరు ఎన్ని కోట్లు తీసుకొచ్చి మీ ఎంతమంది సర్పంచులకు ఇచ్చిర్రో, ఎంతమంది ఎంపీటీలకు ఇచ్చిర్రో మాకు ఇక మీరు అన్నబట్టే మాకు అర్థమవుతుంది. అంటే మీరు ఇవరకు తీసుకున్నారు కాబట్టి వీళ్ళు కూడా తీసుకుంటారు కావచ్చు అన్న ఉద్దేశంతో మీకు ఉంది కాబట్టి ప్రెస్ మీట్లో మాట్లాడినావు. నిజంగా నిరూపించండి మాకు ఎన్ని కోట్లు ఇచ్చారు. నీకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీకన్నా ఎక్కువ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడినాం మేము, కానీ నిరూపణ లేని అవాస్తవాలు మేము మాట్లాడలేదు. దమ్ముంటే నిరూపించి ఇప్పటికైనా మీకు ₹1 కోటి తీసుకున్నాం. అదే ఫ్యాక్టరీ ఓనర్ వెళ్తాం, ఇక్కడ కూర్చుందాం, బెజ్జంకి చౌరస్తాలో కూర్చుందామా, ఎక్కడ కూర్చుందాం. వాస్తవాలు మాట్లాడితే నిరూపించు. లేదు అడకతాయిగా మాట్లాడి నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే అయి ఉండి కూడా నిజంగా మామూలు కార్యకర్త లెక్క ఇలా అవాస్తవాలను ఆరోపణలు చేస్తే మాత్రం ఖబర్దార్. ఇప్పుడు గుట్టకు 4-5 లక్షలు వాళ్ళు డొనేట్ దానికి ఇచ్చారు. అది ధర్మగుండానికి వాళ్ళు వచ్చి భక్తులు దర్శించుకొని వాళ్ళు మేము ఇస్తాం, స్వతహాగా ఇస్తాం. వాళ్ళు 5 లక్షలు ఇచ్చారు. మీకు ఇవ్వాలనుకుంటే మీరు 10 లక్షలు పెట్టండి, 10 లక్షలు పెట్టి మీరు ఒకటి గుడి కట్టియండి. లేకుంటే మీద శివాలయం ఉంది దాన్ని డెవలప్ చేయండి. మీరు ఎవరైనా ద్వారతలు ఇస్తా అంటే టెంపుల్కి ఏ వ్యక్తి కూడా ₹10 కాడి నుంచి 10 లక్షలు ఎన్నైనా పెట్టుకోవచ్చు. అది ఎండోమెంట్లో పడుతుంది. అది తీసుకొచ్చి డైరెక్ట్ ఎండోమెంట్ అయితే వాళ్ళు డబ్బులు రిలీజ్ చేయరు. కాబట్టి స్వతహా వీళ్ళు మార్కెట్ చైర్మన్, అది వ్యవసాయ కమిటీ దాని చైర్మన్, దేవస్థానం చైర్మన్ ఉన్నాడు, పాలకవర్గం ఉంది కాబట్టి వాళ్ళకి ఎంక్వైరీ చేశారు. ఈ నిధులు అనేది దుర్వినియోగం చేసుకోకుండా ఉండడం కొరకు వాళ్ళు 5 లక్షలు ఇచ్చేటప్పుడు ఒక 10 సార్లు ఆలోచిస్తారు. ఎవరైనా ఈ నిధులు తీసుకొని మరి సొంతంగా వాడుకుంటారా లేకుంటే దేవస్థానానికి పెడతారా అనేది వాళ్ళు నమ్మకం లేకుండా వాళ్ళంతా లెటర్ ప్యాడ్ మీదనే ఇచ్చిర్రు. మీరు దాన్ని ఏదో పుస్తకాలు పెట్టి ఈ డ్రెస్సుల విషయంలో కూడా మీరు గుట్టియరు, కోళ్ళు గుట్టేయనియరు. అదే 10 సంవత్సరాల లోపు మీరు ఉన్నారు కదా ఫ్యాక్టరీ పెట్టినప్పుడే మరి మా పిల్లలకి ఏంది పరిస్థితి అనేది మీరు ఇంకిత ఆలోచించలేదు. ఇప్పుడు ఇస్తే వాళ్ళ పైసలతో తింటున్నాం అంటే వాళ్ళు పెట్టేటప్పుడు లేదు. ఇప్పుడు ఇలా ప్రజల మీద మీకు బాగా ప్రేమలు వలకబోస్తున్నారు. ఆ ప్రతిపక్షం ఉన్నప్పుడు అధికారం ఉన్నప్పుడు కోట్ల దెబ్బ తిని మీరు ఒక్కొక్కరికి ఎమ్మెల్యేలు, ఎంపీటీసీల కానించి సర్పంచ్ల కానించి పట్టుకుంటే ఫామ్ హౌస్ల కల్చర్ తీసుకొచ్చిందే మీ టీఆర్ఎస్ వాళ్ళు. ఒక్కో ఎంపీటీస్కో ఫామ్ హౌస్, జెడ్పీటీస్కో ఫామ్ హౌస్, ఎమ్మెల్యేకో ఫామ్ హౌస్, ఒక్కొక్కరికి 3-4 ఫామ్ హౌస్ కట్టుకునే కల్చర్ మీ టీఆర్ఎస్ వాళ్ళది. ఎక్కడి నుంచి వచ్చినాయి మీకు పైసలు ఇవన్నీ? మీకు అమ్మాయి రాజకీయాలు అంతకన్నా ముందు రాజకీయాలు సంపాదించలేదా? ఆడపిల్లలు గత 20 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు ఉన్నారు. ఎవరు సంపాదించుకున్నారు? మీ అంతా మీ భయంలో సంపాదించుకున్న సర్పంచులు. మీరు అవినీతి అని కాదు మేము అనుకుంటా
ఇప్పుడు రాజకీయం చేసి సంపాదించే రోజులు ఉన్నాయా? ఎట్లా సంపాదించారు అంటే ఇలా ఫ్యాక్టరీల దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు మీరు మమ్మల్ని అంటే నిజంగా చెప్తున్నాం, మీరు ఇప్పటికైనా మాటలు అవస్థలు మాట్లాడితే మాజీ ఎమ్మెల్యే రసమయ్య బాలకిషన్ గారు ఏదైనా ఉంటే నిరూపించండి. సర్పంచులనైనా మా కార్యకర్తలనైనా దేవస్థానంలో వీలుంటే పెట్టండి, లేకుంటే లేదు. కానీ మా మీద అవాస్తవమైన విమర్శలు చేస్తే మాత్రం బెజ్జంకి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన హెచ్చరిస్తున్నాం, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరిస్తున్నాం. ధన్యవాదాలు.